రూపాయి ఈ రోజుల్లో దీని విలువ ఎంత? ఒక చాక్లెట్ వస్తుందా? పోనీ పార్కింగ్ ఫీజుకైనా సరిపోతుందా? పెరుగుతున్న ధరల వేటలో లక్షల ప్యాకేజీల హోరులో ఈ రూపాయి చిల్లరగా మారి మూలన పడిపోయింది. కానీ సరిగ్గా చూడండి, ఇక్కడ ఈ రూపాయి ఒక ప్రాణాన్ని నిలబెడుతుంది. ఇక్కడ ఈ రూపాయి అడుగంటిన ఆకలి మంటను చల్లారుస్తుంది. ఖరీదైన రెస్టారెంట్లలో వేల రూపాయల బిల్లు కట్టినా దొరకని తృప్తి ఇక్కడ ఈ నాణ్యంతో లభిస్తోంది. ప్రపంచం పరుగులు పెడుతోంది మనిషికి కనిపించినంత వేగంగా. కానీ సికింద్రాబాద్ నడిబొడ్డున ఈ చిన్న షాపు కింద కాలం కాస్త ఆగుతుంది. లక్ష్మమ్మ లాంటి వృద్ధులకు, రాజు లాంటి అనాథలకు ఆ రూపాయి కేవలం బొచ్చెం కాదు, అది వారి రేపటి ఆశ. తాను కూడా కొనుక్కొని తింటున్నామనే వారి ఆత్మగౌరవం. ఆకలికి అర్థం తెలిసిన చోట రూపాయికి కూడా అక్షయపాత్రే అవుతుందని నిరూపిస్తుంది. ఈ కరుణా కిచెన్కు రండి. ఆ రూపాయి వెనుక ఉన్న అనంత ప్రేమను కథను చూద్దాం. రూపాయి అనంతమైన ప్రేమ. సికింద్రాబాద్ నగర రణగుణ ధనుల మధ్య, మనోహర్ థియేటర్, రైల్వే స్టేషన్, బస్సు స్టాండ్ల మధ్య, ఆ సందడిలో కాస్త దూరంలో ఒక చిన్న షాపు. 4 షాపుల మూలన అది. ప్రతిరోజు మధ్యాహ్నం ఒక అద్భుతం జరుగుతోంది. అదే కరుణ కిచెన్. అక్కడ కేవలం ఆకలి తీరడం లేదు, ఆశలు చిగురుస్తున్నాయి. అక్కడ ప్లేట్ భోజనం ధర అక్షరాల రూపాయి మాత్రమే. రాజయ్య అనే వృద్ధుడు వణుకుతున్న చేతులతో రోజూ అక్కడికి వస్తుంటాడు. రైళ్లలో పడి ఉన్న వ్యర్థాలను ఏరుకుంటూ పొట్టపోసుకునే ఆయన కళ్ళు ఆకలి ఆగదాల్లా మారిపోయాయి. కానీ ఆ రూపాయి నాణెం ఇప్పుడు ఇచ్చేటప్పుడు మాత్రం ఆయన ముఖం వెలిగిపోతుంది. అయ్యా, ఒక రోటి కొంచెం పప్పు ఇస్తారా అని మెల్లగా అడుగుతాడు. కానీ అక్కడ వడ్డిస్తున్న రవి అనే వాలంటీర్ ఆయన్ను చూడగానే సాదరంగా నవ్వి, అయ్యా, నీ రూపాయికి ఈరోజు విందు భోజనం దొరుకుతోంది, తిను అని నిండుగా వడ్డిస్తాడు. ఆ ప్లేట్లో ఉన్నది కేవలం అన్నం సాంబార్ మాత్రమే కాదు, అది ఆయనకు ఇచ్చే గౌరవం. నేను అనాథను కాదు, నాకు కూడా కొనుక్కొని తినే హక్కు ఉంది అనే ఆత్మగౌరవం ఆ మెతుకుల్లో కనిపిస్తోంది. రైల్వే స్టేషన్లో బిచ్చమెత్తుకునే 10 ఏళ్ల అనాథ బాలుడు రాజు. రోజంతా కష్టపడి అలసిపోయిన రిక్షా కార్మికుడు. ఇలా ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, సుమారు 300 మంది నిరుపేదలు అక్కడికి కలుస్తారు. నేడు 100 రూపాయలు పెడితే గాని దొరకని ఆ భోజనం ఇప్పుడు కేవలం రూపాయికే దొరుకుతుంటే ఆ స్టీల్ ప్లేట్ల నుంచి వచ్చే ఆవిరిలో ప్రేమ వాసన వస్తుంది. పరాయి మనుషులంతా అక్కడ ఒక కుటుంబంలా మారుతున్నారు. కానీ రవి కళ్ళల్లో ఓ చిన్న ఆవేదన ఉంది. మేము వేల మంది ఆకలి తీరుస్తున్నాం, కానీ ఇంకా ఎంతోమంది రాజులు, లక్ష్మిలో ఆకలితో అలమటిస్తున్నారు. మా ఈ పొయ్యి నిరంతరం వెలుగుతూ మరిన్ని ప్రాణాలను నిలబెట్టాలంటే ఉదార హృదయం ఉన్న దాతల సాయం కావాలని కోరుతున్నారు.